హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి జగన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము కందికట్కూరు ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాం. అందరం కిట్టి ఫ్రెండ్స్ కలిసి అదంతా ఫన్ వీడియో ఈ వ్లాగ్లో రాబోతుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పుడే మేమైతే కందికట్కూరుకి స్టార్ట్ అయిపోయాం ఇంటి నుండి. కందికట్కూరుకి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాం. అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్తున్నాను నేను. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అని చెప్పి అంటారు. చాలా రోజుల నుంచి అయితే ప్లాన్ చేసుకుంటున్నాం మేమందరం కిట్టి ఫ్రెండ్స్ వెళ్దాము అని. ఈ రోజుకైతే వీలైంది. అమ్మవారు ఈ రోజు అయితే మా మీద దయ చూపించి పిలిపించుకున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కవితక్క అమ్మవారికి ఒడిబియ్యం అయితే తీసుకొచ్చింది. అందరం మళ్ళీ దర్శనానికి వెళ్ళి ఒడిబియ్యం పోసి బయటికి వచ్చాము. వచ్చేసరికి బయట పట్నం వేస్తున్నారు, చూసాము. బోనం తీసుకొస్తున్నారు. అలాగే బయటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే మేము పులిహోర తీసుకొచ్చుకున్నాము. అందరం కలిసి తినేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక చికెన్ వచ్చే వరకని సరదాగా కూర్చుండి కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. అక్కడ వాతావరణం చాలా బాగా అనిపించింది. చప్పుళ్ళు, దేవుళ్ళు. చికెన్ అయితే వచ్చేసింది. ఇక వండడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అనుష చికెన్ కడుగుతుంది. అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అందరు మనిషికి ఒక్క పని చేసుకుంటూ కూర్చున్నాము. మిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ ఇంటి దగ్గర నుండే కట్ చేసి అయితే పొయ్యి అంటూ పెట్టి గిన్నె పెట్టింది. గిన్నె పెట్టింది శ్రవంతి. అందులో ఆయిల్ పోస్తుంది. చికెన్ వండడానికి అయితే అందరూ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అలా చల్లని వాతావరణంలో అమ్మవారి దగ్గర కోడి కోసుకొని చికెన్ వండుకొని తింటే చాలా బాగుంటుంది. వాతావరణం అయితే చల్లగా ఉంది. అనుష, పద్మక్క చికెన్కి మసాలా కలుపుతున్నారు. అమ్మవారి దగ్గర కర్రీ ఏమున్నా లేకపోయినా ఎలా వండినా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ వర్షం పడుతుందో అని కూడా భయపడ్డాం. చాలా వాతావరణం అలా వర్షం పడేలా ఉండే. ఇక్కడ రైతా చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కవితక్క పెరుగు ప్యాకెట్స్ కట్ చేసుకుంటూ రైతా చేస్తుంది. పద్మక్క అందులోకి అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తుంది. అన్ని వంటలు అయిపోయిన తర్వాత జడలు వేసుకున్నారు. ఇలా టైంపాస్కి ఫోన్లు చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. మేము ఇంటి దగ్గరనే మక్క గుడాలు, రైసు చేసుకొని వచ్చాము. ఇక్కడ టైంపాస్కి అందరూ జడలు వేసుకుంటున్నారు. జడ చాలా బాగా వచ్చింది.
లాస్ట్కి అలా ఫినిషింగ్ టచ్ నేను వెళ్ళి కర్రీ కలిపాను. నేను మాత్రం ఏం వర్క్ చేయలేదు, అక్కడ వీడియో తీసుకుంటూనే ఉన్నాను. తినడం స్టార్ట్ చేసాము. అన్ని వంటలు అయిపోయినాయి. మేము తినడం స్టార్ట్ చేశాక వర్షం స్టార్ట్ అయింది ఫుల్. మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే మొత్తం ఆగమాగం అయ్యేవాళ్ళం. మేము తినడం అయిపోయిన తర్వాత కొంచెం వర్షం తగ్గాక రీల్స్ చేయడానికి మా కష్టాలు చూడండి. రీల్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం అందరము. ఒక 2-3 రీల్స్ అయితే చేసుకున్నాము, అయిపోయింది. అన్నీ సర్దుకున్నాము. రూమ్ కీస్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుండి బస్ స్టాండ్ వరకు ఏం ఉండవు, నడుచుకుంటూ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుండి కట్కూరు బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వచ్చాము. బస్ అయితే లేట్ అయింది, ఒక 1/2 అవర్ కూర్చున్నాము. తలనొస్తుందని టీ తాగాము. బస్ అయితే ఎక్కేసాము. అందులో సీట్స్ దొరకలేదు. మా ఫ్రెండ్ తెచ్చుకున్న స్టూల్ని ఇలా వాడుకుంది.